2025 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు నిరాశ కలిగించింది. 5 సార్లు ఛాంపియన్ నిలిచిన ఈ జట్టు ఈసారి ప్లే ఆఫ్స్ కూడా అర్హత సాధించలేకపోయింది. ఈ వీడియోలో సిఎస్కే పతనానికి కారణమైన 6 కీలక అంశాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా బ్యాటింగ్ లో వైఫల్యం. ఈ సీజన్ లో సిఎస్కే టాప్ 3 బ్యాట్స్మెన్ స్ట్రైక్ రేట్ వచ్చేసరికి 120కి కింద ఉండడం షాకింగ్ కలిగించిన విషయం. పవర్ ప్లే లో స్కోరు 40 నుంచి 45 మధ్య ఉండడం, మిడిల్ ఓవర్ లో స్పిన్నర్లకు ఆటగాళ్లు స్ట్రగుల్ అవడం వంటి అంశాలు బ్యాటింగ్ విఫలతకు కారణమయ్యాయి. ఇక రెండవదిగా బౌలింగ్ లో లోపాలు. పవర్ ప్లే మరియు డెత్ ఓవర్ లో బౌలర్లు ఎక్కువ పరుగులు ఇచ్చారు. ముఖ్యంగా పవర్ ప్లే లో ప్రత్యర్థి జట్లు ఎక్కువ స్కోర్ చేయడం, డెత్ ఓవర్ లో వికెట్లు తక్కువగా తీసుకోవడం వంటి సమస్యలు అయితే కనిపించాయి. ఇక మూడవదిగా అనుభవజ్ఞులపై అధికంగా ఆధారపడడం. సిఎస్కే అనుభవజ్ఞులపై ఎక్కువగా ఆధారపడింది. యువ ఆటగాళ్లకు తగిన అవకాశాలు అయితే ఇవ్వలేదు. ఇది జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపింది. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకపోవడం జట్టు భవిష్యత్తుపై ప్రశ్నలు అయితే లేపింది. ఇక నాలుగవదిగా కెప్టెన్సీ మార్పులు. రుతురాజ్ గైక్వాడ్ గాయపడడంతో ధోని మళ్లీ కెప్టెన్సీ చేపట్టాడు. కానీ ఇది జట్టు ప్రదర్శనలో పెద్దగా మార్పులైతే తీసుకురాలేదు. కెప్టెన్సీ మార్పులు జట్టు స్థిరతపై ప్రభావం చూపించాయి. ఇక ఐదవదిగా ఫీల్డింగ్ లో లోపాలు. ఫీల్డింగ్ లో క్యాచ్లు వదిలేయటం, రన్అట్ అవకాశాలు మిస్ చేయడం వంటి తప్పుదాలు ప్రత్యర్థి జట్లకు అదనపు అవకాశాలు కల్పించాయి. ఇది మ్యాచ్ల ఫలితాలను ప్రభావితం చేసింది. ఇక ఆరవదిగా జట్టు భవిష్యత్తు. సిఎస్కే భవిష్యత్తులో యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం, సమతుల్యత జట్టును నిర్మించడం వంటి మార్పులను అనుసరించాల్సిన అవసరం అయితే ఉంది. యువ ప్రతిభను గుర్తించి వారికి అవకాశాలు కల్పించడం ద్వారా జట్టు భవిష్యత్తును మెరుగుపరచుకోవచ్చు. ఈ వీడియోలో సిఎస్కే యొక్క 2025 సీజన్ లోని ప్రధాన సమస్యలను మీకు అందించా. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.